నిర్ణయం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈవేళ తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు నిరసనలు ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నేడు బీజేపీ ఎమ్మెల్యేలు నేతలు వర్సిటీకి బయలుదేరారు. హెచ్సియు భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. దీంతో పాటు హెచ్సియు గేట్ వద్ద సిపిఎం ధర్నాకు పిలుపునిచ్చింది. హెచ్సియుపై ప్రభుత్వ నిర్ణయం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈవేళ తరగతులు బహిష్కరణకు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు నిరసనలు ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నేడు బీజేపీ ఎమ్మెల్యేలు నేతలు వర్సిటీకి బయలుదేరారు. హెచ్సియు భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. దీంతో పాటు హెచ్సియు గేట్ వద్ద సిపిఎం ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హెచ్సియు వద్ద భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్నారు విద్యార్థి సంఘాలు, అలాగే పలు పార్టీలు కూడా ఇప్పటికే సిపిఎం ధర్నా కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. హెచ్సియు భూముల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది. హెచ్సియు భూముల వేలానికి ఇక్కడ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంటే ప్రైవేట్ సంస్థల కట్టబెట్టాలని చూస్తున్న విషయం ఒకవైపు అయితే, అక్కడ జీవ వైవిధ్యము పచ్చదనం ఉన్న ప్రాంతము అనే అంశం పైన దాన్ని పరిరక్షించాలని విపక్షాలు, విద్యార్థి సంఘాలు మొదలుపెట్టిన ఉద్యమానికి విపక్షాలు ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతిస్తున్న పరిస్థితి. దీంతో రోజు రోజుకు అక్కడ ప్రభుత్వము మొండితనం ఒకవైపు అయితే, మరోవైపు విపక్షాల పట్టువిడువని తనంతో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి. నిన్ననే బీజేపీ నేతల నిజ నిర్ధారణ కమిటీ వేదికగా నిజ నిర్ధారణ కమిటీ రూపంలో అక్కడ పర్యటించి వాస్తవాలు తెలుసుకుంటామని నిన్ననే పిలుపునివ్వడం జరిగింది. సందర్శన విజిట్ హెచ్సియు భూములను సందర్శించాలని ఒక పిలుపుని నిర్ణయం చేసుకుంది. దానికి సిద్ధమవుతూ ఉదయమే సిద్ధమవుతున్న ఎమ్మెల్యేల పరిస్థితిలో వెంటనే ముందస్తుగా వీరిని నివారించేందుకు పోలీసులు కూడా సమాయత్తమయ్యారు. భారీగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకోకుండా బీజేఎల్పీ నేత ఎవరైతే ఉన్నారో ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ పక్ష నేత బీజేపీ, ఆయనని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మరోవైపు అక్కడ బీజేవైఎం యువజన మోర్చా, భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా కూడా అక్కడ ముట్టడికి, అంటే హెచ్సియు విజిట్ కు హెచ్సియు పిలుపు ఇచ్చింది. ఈ కాసేపట్లో అక్కడికి బయలుదేరని సన్నాహాలు చేస్తున్నాయి. కానీ పోలీసులు అక్కడ భారీగా మోహరించి అందరినీ అడ్డుకునే ప్రయత్నంలో భారీగా మోహరించడం జరిగింది. ఎట్టకేలకు ఈ పోలీసులు ప్రభుత్వ ప్రయత్నాలను ఛేదించి అక్కడ భూములను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెలపాలన్న ఒక సంకల్పంతో అయితే బీజేవైఎం కార్యాచరణ మొదలుపెట్టింది. మరోవైపు బండి సంజయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అటవీ పరిధిలోకి వస్తుంది, అటవీ చట్టాల్లోనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి కాబట్టి కేంద్రం అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఈ అటవీ భూములను ఏ విధంగా అంటే వేరే వినియోగానికి, అంటే వేరే ఇతర ఉపయోగాలకు కేటాయించకూడదు, ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పారు, అన్నారు, వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆయన వట అనే ఒక ఫౌండేషన్ కూడా ఈ అటవీ భూముల పరిరక్షణ చేయాలని హైకోర్టులో
పిల్లు వేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. ఈ మేరకు హైకోర్టు ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా మొండిగా అక్కడి చెట్లను తొలగించి చదును చేస్తుందని కూడా ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనాన్ని అటవీ భూముల లక్షణాలున్న చట్ట పరిధిలోకి వచ్చేటటువంటి ఈ భూముల పైన రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీద ఒకవైపు సిపిఎం పార్టీ కూడా వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ అంశం పైన విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకి వచ్చి పోరాడేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేత కూడా మరొకసారి స్పందించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మీద మరోసారి స్పందించారు. నిన్న కేటీఆర్ ను హెచ్యు విద్యార్థులు కలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన తన అభిప్రాయం చెప్పారు, వాళ్ళకి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల సమక్షంలోనే తెలంగాణ భవన్ లో చాలాసేపు హెచ్యు విద్యార్థులు కేటీఆర్ తో చర్చలు జరపడం జరిగింది. అక్కడ వాస్తవ పరిస్థితులు షేర్ చేసుకోవడం జరిగింది. ఆ మేరకు మరొకసారి ఈ రోజు కూడా ఆయన తన స్టాండ్ వ్యక్తం చేస్తూ కేటీఆర్ కూడా వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని తీవ్రంగా ఆయన తన ప్రకటనలో దుయ్యబట్టడం కూడా జరిగింది. కాబట్టి మొత్తం మీద ప్రభుత్వానికి ముప్పేట ఇటు విపక్షాలు అటు ఏదైతే విద్యార్థులు ఉన్నారో హెచ్యు విద్యార్థులు ఒకవైపు, మరోవైపు వామపక్షాలుగా ఉన్నటువంటి పార్టీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా సిపిఐకి అనుబంధంగా పనిచేసే ఏఐఎస్ఎఫ్ కావచ్చు, తర్వాత విద్యార్థి సంఘం, అలాగే యువజన విద్యార్థి సంఘం కూడా, ఆ రెండు కూడా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. మొత్తం మీద విపక్షాలన్నీ ఈ అంశంపై ఏకతాటిపైకి వచ్చి రావడంతో ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత, ప్రభుత్వంలో ఇరకాటంలో పడ్డ పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇక ముందు మరి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఈ అంశంపై చూడొచ్చు. మనం విజువల్స్ చూడొచ్చు. పోలీసులతో ఏమిటి మహేశ్వర్ రెడ్డి తన వాదిస్తున్న పరిస్థితి, వాగ్వివాదం పెట్టుకున్న పరిస్థితి, ఎలాగైనా హెచ్యు భూములను సందర్శించి తీరుతామంటూ పోలీసులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితులను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ప్రభుత్వానికి అంశాల వారీగా వివిధ విపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చిందే తప్ప ఒక అంశంపై విపక్షాలన్నీ ఒకే గూటికి ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి మాత్రం హెచ్యు భూములతో వచ్చాయి. నిన్ననే ప్రభుత్వం తరఫున ఈ భూములు ప్రభుత్వానికి చెందినాయని నిరూపించడానికి ప్రభుత్వ వాదన మరింత బలోపేతం చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రభుత్వం వెల్లడించిన పరిస్థితి, వివిధ గ్రూపులలో సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి. దీనిపైన భువనగిరి ఎంపీ ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. ఇటు ప్రభుత్వం మొండితనంగా వ్యవహరిస్తుంది, అదే స్థాయిలో మొండితనంగా విపక్షాలు కూడా పట్టుదలగా పోరాడుతా ఉన్నాయి. ఈ అంశం పైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వము, ఏ మలుపు తిరగబోతుంది? విద్యార్థుల ఉద్యమం ఇప్పటికే విపక్షాల మద్దతు లభించింది, ఇక ముందు ఎలా ఉంటుంది? ఏబీపీ కూడా విద్యార్థుల ఉద్యమాల్లో ప్రధాన కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య హోరాహోరీగా పోరు జరుగుతున్న పరిస్థితి. ఈ హెచ్యు భూములు తీసిన విషయం అయితే మనకు తెలుస్తా ఉంది. శ్రీనివాస్, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో విద్యార్థులు కూడా దీన్ని ఉధృతం చేయాలన్న ఆలోచనలు వస్తున్నటువంటి వ్యతిరేకత, ఈ పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వం ఏమైనా పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లే ఛాన్సెస్ ఉందా? ఎలా స్పందిస్తుంది ఇప్పుడు? ఖచ్చితంగా ప్రభుత్వానికైతే ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గంగా హెచ్యు భూములు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే కోకాపేట్ భూములు గత ప్రభుత్వంలో వేలం వేశారు అనే విషయంలో చాలా నిరసనలు వచ్చినప్పటికీ కూడా అవి యూనివర్సిటీకి సంబంధించి కావు, అవి ప్రైవేట్ భూములు కావడం, అది ఈ విద్యార్థులతో ప్రత్యక్ష సంబంధం లేని భూములు కావడంతో దానికి ఇంత వ్యతిరేకత రాలేదు. కానీ ఇక్కడ హెచ్యు విద్యార్థుల అనేసరికి వాళ్ళకు ఒక సెంటిమెంట్ గా భావిస్తున్న పరిస్థితి. వాళ్ళ ఉద్యమానికి తోడు విపక్షాలు కూడా జత గలవడంతో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం అయితే ఇరకాటంలో పడ్డట్లే. ఇప్పటికైతే తన
అంతర్మదనం అయితే మొదలైంది ప్రభుత్వంలో. అందుకే వాళ్ళ వాదనను వాళ్ళ వాదనకు బలాన్ని చేకూర్చుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ సోషల్ మీడియా ద్వారా డాక్యుమెంట్స్ విడుదల చేస్తా ఉంది. అప్పుడు గతంలో 2004లో హెచ్సియు అధికారులు ప్రభుత్వానికి దాన్ని అప్పగించినట్లు ఉన్నటువంటి పంచనామా జరిగినటువంటి కాగితాలను అదే పత్రాలను బయట పెడుతూ ఒక చర్చకు దారితీసిన పరిస్థితి. మరోవైపు విద్యార్థులు అటువైపు విపక్షాల మద్దతుతో ఇవి పచ్చదనం కోసం ఒక జీవ వైవిధ్యాన్ని ముందర పెట్టి వైవిధ్యం అనే అంశంతో పోరాడుతున్న పరిస్థితి. దాంతో పర్యావరణం అనేసరికి పౌర సమాజం అంతా కూడా స్పందించే ఒక వాతావరణం అయితే ఏర్పడింది. పౌర సమాజం మద్దతు కూడా దొరుకుతుంది. ఇప్పటికే మావోయిస్టు నేత జగన్ కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని నిర్బంధం మానుకోవాలి, ప్రభుత్వం నిర్బంధంగా వ్యవహరిస్తుంది, ఆ ప్రభుత్వ నిర్బంధ వైఖరిని మానుకోవాలని కూడా ఆ మావోయిస్ట్ నేత జగన్ హెచ్చరించిన పరిస్థితి. కాబట్టి మొత్తం పౌర సమాజం అంతా ఒకటైనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలకు ముందుకు పోయే పరిస్థితి అయితే ఉండదు. గతంలో ఎన్నో ఉద్యమాలు చూసాము. అది విద్యుత్ ఉద్యమాలు కావచ్చు, ఇంకా ఇతర ఉద్యమాలు కావచ్చు. ఏ ఉద్యమాలు అయినప్పటికీ కూడా పౌర సమాజము, ప్రతిపక్షాలు ఒకవైపు అయినప్పుడు ప్రభుత్వం ముందు వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మాత్రం, ఇంకా ఆందోళనలు ఉధృతం జరిగితే మాత్రం శాంతి భద్రతల సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో పెట్టుబడులు కూడా పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రస్తుతం ఏం చేయాలో పాల్పోని పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇక్కడ. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ.